కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇండియన్ ఆర్మీకి GS 800, GS 500 కేటగిరీలో వెహికల్స్ కావాలంటే మహీంద్రా స్కార్పియో క్లాసిక్ని అకార్డింగ్ టు ఇండియన్ ఆర్మీ రిక్వైర్మెంట్స్కి మాడిఫై చేసి అంటే 4x4 ఆప్షన్ 2.2 లీటర్ డీజిల్ ఇంజన్తో సప్లై చేసింది. సేమ్ ఇలాగే 1991లో ఫస్ట్ జిప్సీ ఫ్రమ్ సుజుకి ఇండియన్ ఆర్మీ బేస్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 35,000 జిప్సీలు ఇండియన్ ఆర్మీకి సప్లై చేసింది సుజుకి. ఇప్పుడు అదే కేటగిరీలో వెహికల్ రిక్వైర్మెంట్స్ ఉంటే సుజుకి నుంచి వచ్చే జిమ్మీ, మహీంద్రా నుంచి వచ్చే థార్ని రిజెక్ట్ చేసి ఫోర్స్ మోటార్స్కి ఇంత పెద్ద ఆర్డర్ ఇవ్వడానికి కారణాలేంటి? ఈ కంపెనీస్కి ఇండియన్ ఆర్మీకి ఏమైనా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయా? లెట్స్ ఫైండ్ అవుట్. నేను మీ భరత్, వెల్కమ్ టు రోడ్ ట్రైన్. ఇండియన్ ఆర్మీ వాళ్ళ వెహికల్స్ని మెయిన్గా 3 కేటగిరీస్లో డివైడ్ చేస్తూ ఉంటుంది. ఆర్మ్డ్ కాంబాట్ వెహికల్స్, ఫీల్డ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, లైట్ యూటిలిటీ వెహికల్స్, LUV అని కూడా పిలుస్తూ ఉంటారు వీటిని. ఇప్పుడు ఫోర్స్ గుర్కా కూడా ఈ LUV కేటగిరీ కిందకే వస్తుంది. ఆర్మీ లాంగ్వేజ్లో వీటిని GS 500, GS 800, HMV అని కూడా పిలుస్తూ ఉంటారు. వెరాజ్ GS స్టాండ్ ఫర్ జనరల్ సర్వీస్. 500 అంటే ఆ వెహికల్ యొక్క పేలోడ్ కెపాసిటీ అని అర్థం. ఈ LUV కేటగిరీకి వచ్చే వెహికల్స్ అన్నీ GS 500 అండ్ GS 800 కేటగిరీ కిందకే వస్తూ ఉంటాయి. అయితే ఈ వెహికల్స్ యొక్క నేమ్స్ ద్వారానే మనకి ఆ వెహికల్ యొక్క యూజెస్ ఏంటో అర్థమవుతున్నాయి. లైక్ ఆర్మ్డ్ కాంబాట్ వెహికల్స్ అన్ని ఆర్మీ ఆపరేషన్స్లో, వార్స్లో యూజ్ చేస్తూ ఉంటారు. ఫీల్డ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్ని ఫీల్డ్ ఆపరేషన్స్ లైక్ వెపన్స్ ట్రాన్స్పోర్టింగ్ అండ్ సోల్జర్స్ ట్రాన్స్పోర్ట్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. వెరాజ్ LUV కేటగిరీ వెహికల్స్ అన్ని ఆఫీసర్స్ అండ్ సోల్జర్స్ని పాయింట్ A టు పాయింట్ Bకి తీసుకెళ్లడానికి యూజ్ చేస్తారు. అంతే. అయితే ఇప్పుడు ఫోర్స్ మోటార్స్కి నియర్లీ 2,978 ఫోర్స్ గుర్కా ఆర్డర్స్ ఈ LUV కేటగిరీ కిందకే ఇచ్చారు. యాక్చువల్గా చెప్పాలంటే మన ఇండియన్ ఆర్మీకి అండ్ ఫోర్స్ మోటార్స్కి ఎప్పటి నుంచో ఒక మంచి రిలేషన్షిప్పే ఉంది. 1957లో NK ఫిరోదా ద బజాజ్ టెంపో మోటార్స్ని స్టార్ట్ చేశారు. దిస్ కంపెనీ ఇస్ ది కొలాబరేషన్ బిట్వీన్ బజాజ్ ఆటో అండ్ టెంపో జర్మనీ మోటార్స్. అప్పుడు టెంపో హ్యాండ్సిట్ అని ఒక 3 వీలర్ని మార్కెట్లో రిలీజ్ చేశారు వీళ్ళు. ఇది సివిలియన్స్ ఒక ఆటో మాదిరిగా యూజ్ చేశారు, వెరాజ్ ఇండియన్ ఆర్మీ ట్రాన్స్పోర్టేషన్ పర్పస్గా యూజ్ చేసేవారు. అండ్ 1969లో టెంపో మ్యాటడర్ అని ఒక పాపులర్ వ్యాన్ ని రిలీజ్ చేశారు వీళ్ళు. ఈ వెహికల్ యొక్క క్యాపబిలిటీస్ తెలుసుకున్న ఇండియన్ ఆర్మీ వాళ్ళకి తగినట్టు కస్టమైజ్ చేసి ఇవ్వమని ఫోర్స్ మోటార్స్ ని కోరింది. ఇక అప్పటి నుంచి ఈ రిలేషన్షిప్ ఇంకా స్ట్రాంగ్ అయింది. ఈ మధ్యలోనే బెంజ్ వాళ్ళ ప్యాసింజర్ వెహికల్స్ యొక్క ఇంజన్స్ అండ్ యాక్సల్స్ ఫోర్స్ మోటార్స్ నుంచే తయారు చేయించుకునేవారు. ఇలా సుమారు 1,50,000 ఇంజన్స్ అండ్ 1,40,000 యాక్సల్స్ ఫోర్స్ మోటార్సే వాళ్ళకి తయారు చేసి ఈ రీసెంట్ ఇయర్స్లోనే సప్లై చేసింది. ఆ టైంలో G సిరీస్లో యూజ్ చేసే ఇంజన్స్ అన్ని ఫోర్స్ మోటార్సే తయారు చేసేది, విచ్ ఇస్ OM 616 2.6 డీజిల్ ఇంజన్. అప్పుడు ఫోర్స్ మోటార్స్ బెంజ్ వాళ్ళ నుంచి ఈ ఇంజన్ యొక్క డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రైట్స్ ని తీసుకుంది. ఈ ఇంజన్ ని కొంచెం మాడిఫై చేసి ఫోర్స్ గుర్కాలో యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ ఇంజన్ యొక్క క్యాపబిలిటీస్ లైక్ లో అండ్ టార్క్, గుడ్ పర్ఫార్మెన్స్, గుడ్ రిలయబిలిటీ అండ్ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ ఇండియన్ ఆర్మీకి నచ్చి కొన్ని గుర్కాస్ ని ఫోర్స్ మోటార్స్ నుంచి తెప్పించుకున్నారు. ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఈ ప్రయాణం, లవ్ బిట్వీన్ ఇండియన్ ఆర్మీ అండ్ ఫోర్స్ గుర్కా. హిస్టరీ బాగా అయిపోయింది, కానీ ఇప్పుడు ఫోర్స్ మోటార్స్ నుంచి ఫోర్స్ గుర్కాని సెలెక్ట్ చేసుకోవడానికి కారణాలు ఏంటి? ఈవెన్ తో దే హ్యావ్ గుడ్ ఆప్షన్స్ లైక్ థార్ అండ్ జిమ్మీ. యాక్చువల్గా ఇండియన్ ఆర్మీకి LUV కేటగిరీలో వెహికల్స్ కావాలి which is suitable for rough roads, hard terrains and have good reliability and good off-road capabilities. ఈ ఫీచర్స్ అన్ని ఇప్పుడు మనం చెప్పుకున్న కార్స్ లో ఉన్నాయా లేవో అని ఈ కంపారిజన్ చార్ట్ లో తెలుసుకుందాం. థార్ 2.2 లీటర్ డీజిల్ ఇంజన్, 130 bhp పవర్, 300 mm టార్క్, 226 mm గ్రౌండ్ క్లియరెన్స్ అండ్ గుడ్ ఆఫ్ రోడ్ క్యాపబిలిటీస్. జిమ్మీ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్, 105 bhp, 134 Nm టార్క్, 4 వీల్ డ్రైవ్, 210 mm గ్రౌండ్ క్లియరెన్స్, లైట్ వెయిట్ వెహికల్. ఫోర్స్ గుర్కా 2.6 లీటర్ డీజిల్ ఇంజన్ derived from 140 bhp power, 320 Nm torque at 1400 rpm, 4 wheel drive, 233 mm torque, factory fitted snorkel, differential locking system, water wading capacity 700 mm. ఈ కంపారిజన్ తోనే మీకు అర్థమై ఉండాలి, ఫోర్స్ గుర్కాలో ఫ్యాన్సీ ఫీచర్స్ లేకపోయినా ఇండియన్ ఆర్మీకి కావాల్సిన అన్ని రిక్వైర్మెంట్స్ ఈ కార్ ఫుల్ఫిల్ చేస్తుంది. ఏమైనా రిపేర్ ఉన్నా ఆర్మీ మెకానిక్స్ ఈజీగా రిజాల్వ్ చేయగలుగుతారు. లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి స్పేర్ పార్ట్స్ ఈజీగా దొరుకుతాయి. అకార్డింగ్ టు నీడ్స్ వీ కెన్ కస్టమైజ్ ది వెహికల్. ఫ్యాక్టరీ ఫిట్టెడ్ స్నార్కల్ అండ్ 700 mm వాటర్ వేడింగ్ కెపాసిటీ ఈ వెహికల్ మెయిన్ హైలైట్స్. అండ్ మెయిన్లీ గుర్కాలో యూజ్ చేసే ఇంజన్ ఇప్పటి నుంచో యూజ్ చేస్తున్నారు కాబట్టి అది రిలయబుల్ అండ్ క్యాపబుల్ అని తెలుస్తుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ టు సెలెక్ట్ ఫోర్స్ గుర్కా ఇన్స్టెడ్ ఆఫ్ థార్ అండ్ జిమ్మీ. థ్యాంక్ యూ.